నమస్తే కార్తీక్ అన్న, ఎట్లా ఉన్నావు? నమస్తే కార్తీక్, చెప్పు కార్తీక్, బాగున్నావా? ఏం చెప్పింది బాగా మాకు 11 వచ్చినాయి కాబట్టి ఏం బాగలేవు. 11 వచ్చి ఏం బాగాలేవు. 11 నేను క్రికెట్ ఆడుకోవచ్చు 11 మందితో. ఏం ఆడుకుంటావు కానీ ఏంది ఆ? మీ ఓడు నిన్న ఉం. 15th ఏదో అన్నదాన సత్రం స్టార్ట్ చేశాడు. అన్నదానం సత్రమే అనుకో. ఏంది ముస్తులకు వేసినట్ట? ముష్టిలకు ఏం మాడుతున్నా కార్తీక్? కాదు, నువ్వు జగన్ గారి లాగా మీరు సైకిల్ లాగా తయారవుతున్నారు ఇది మీరు కూడా. నిజమే కదా. కాదు, ముష్టిలకు వాడు తాటపతి చంద్రశేఖర్ వాడు అంతే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అట్లా మాట్లాడు. అంటే నువ్వు వాడిని చూసి ఇన్స్పైర్ అయినావేంది? నిజమే కదా. మీకు పెట్టడం ఇప్పుడు కాదు, మీకు పెట్టడం చేత కాదు, మేము వాళ్ళకి పేదల కడపిస్తే మీకు చూడడానికి చేత కాదు. ఎట్లా ఇట్లయితే? హలో, కొద్దిగా మనిషి ఏమన్నా ఉండాలి కదా, మానవత్వం అని. చెప్పు. మళ్ళీ కాదు, ముష్టిలకు వేసినట్టు ముష్టి వేసినట్టు. అరే ఏమో ఏ రోజున జగన్ పిల్లి భిక్ష వేసినాడా? ఎవరికి దానం చేసినాడా? గడపకి వెళ్ళి ప్రతి ఒక్క పథకం తెచ్చాం. ఏంది పథకమా? కాదు కాదు, పథకమా? కాదు, కరెంట్ బిల్లు ఎన్నిసార్లు వేయించాడు? కరెంట్ బిల్లు ఎన్నిసార్లు వేయించాడు? బడ్జెట్లు ఎన్నిసార్లు వేయించాడు? మందు లిక్కర్ ఎంత? ఏంది అది? లిక్కర్ ఏంది? ఏంది ఏం మారుతున్నావు? ఎవరు మేమా? ఏమైనా ఉండాలి ఊరికి మారుతుంటే అప్పులప్పులు 14 లక్షల కోట్లు చేసిపోయారు అమ్మ. ఇప్పుడు ఆ లెక్కలు తెలిసి నీకు ఇప్పుడు అసలు ప్రభుత్వం అధికారులు అంతా తల ప్రాంతం ఏదో ఇస్తా అని చెప్పేసి ఇంటింటికి మొత్తం అంత దోచుకుని ఇప్పుడు అన్ని మీ వాళ్ళు అంత వయసు వాళ్ళ చేతుల్లో ఉండే ఎకరాలు. ఈరోజు పేపర్ చూసినావా నిన్న? ఈరోజు అన్ని ఎక్కువ శాతం భూములు పెద్దల చేతుల్లో ఉన్నాయి. మీ వాళ్ళ చేతులు లేవా? మా వాళ్ళ చేతుల్లో ఏం మారుతున్నావు? మా ఇద్దరు దోచుకున్నారు కదా స్వామి. కాదు, అన్నం పేదోడికి అన్నం పెడుతుంటే పేదోడికి అన్నం పెడుతుంటే ఓడ్చలేదండి మీరు మీ పార్టీలో. ఆ జగన్ గారు పులుగు బ్యాచ్. దాని మీద ఎంత దుబ్బేస్తారో మీరు. అన్నం పేదోడిని కూడా కూడికర దుబ్బేస్తున్నాం అంటే స్వామి. 5 రూపాయలు పెట్టి అన్నం తింటున్నాడు. బాగుంటుందో బాగుండదా? నువ్వు పోయి తింటావా? నువ్వు ఎన్నోసార్లు తిన్నా నాకంటే నువ్వు తింటామైంది. పేదవానికి నీకు కాదు కాదు, మీరు దోచుకొని మీరు అవినీతి సొమ్ముతో మీరు ఫంక్షన్ వచ్చే పర్వాలు తినవచ్చు మీరు. ఓకేనా? పేదోడికి తెలుస్తుంది ఆ విలువ. అవును, తినుంటే మీరు బయట పెట్టండి. మీరు తిన్నామన్నా కదా, బయట పెట్టండి. ఏంది బయట? మీరు తిన్నామన్నారు, మీరు ప్రూఫ్ అంతా బయట పెట్టండి. ప్రూఫ్ ఏంది? ఒక అరెస్ట్ చేశారు. ఎవరిని? జోగి రమేష్ కొడుకుని అగ్రిగోల్డ్ భూమి కొట్టేస్తే వాడు ఈ రోజు తెలుసా వాడు విషయానికి వచ్చి మధ్యలో చూసుకుని పోయాడు బయట. చూసినావా? మేము పెట్టలా, మీ మీద కేసులు పెట్టలా. అన్యాయం ఒక ప్రూఫ్ చేశారా? మీరు నిరూపించండి. నిరూపించిన తర్వాత వచ్చింది 2 నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి నిరూపిస్తాం. రోజు మీద ఆల్రెడీ సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. రోజా ధర్మకృష్ణదాస్ నిరూపిస్తాం. కాదు, పేదోడికి అన్నం పెడుతుంటే ఏందా మీరు? పేదోడికి అన్నం పెడుతుంటే మీరు అసలు ఓడ్చలేరు. కడుపునే ఉండుతుంటే అంటే పేదోడు ఎప్పటికి పేదోడుగానే ఉండాలా. వాడు ఆఖరితో ఆడిచ్చి చావాలా. ఏమి మీరు వచ్చి మా ఓదార్పు చేస్తారేమో వాడు పేదోడు చచ్చిపోతే నేను మీకు అండంగా ఉంటా అని చెప్పేసి. మీరు మాటలు వచ్చు కదని చెప్పి మాట్లాడద్దా? నేను చెప్పి ఏమైంది మన సొమ్ము ఏమవుతాయి వాళ్ళని పేరు పెట్టి పేదోడికి 5 రూపాయలకు భోజనం పెట్టొచ్చు కదా. ఓఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టొచ్చు కదా. ఏంది 5 రూపాయలు భోజనం పెడతాం, పెద్ద అయిపోతాడా? వాడు కడుపు 100 రూపాయలు పని చేసుకుని కూల్ వాడు 100 రూపాయలు పని చేసుకుని 100 రూపాయలు హోటల్ తినిపోతే ఇంటికి ఏం తీసుకెళ్తాడు? 200 కూలి రోజు 200 300 సంపాదిస్తాడు. 100 రూపాయలు తిండికి పెట్టాలా? ఏంది? మా గవర్నమెంట్ లో పని ఇచ్చాము అందరికి. పనే ఏంది? పని తాగేదా? తాగి ఊగేదా? తాగేదంటే వాడు తేరక్ కాదు, వాడు పని చేసిందే కదా వాడు తాగడానికి. అదే ఏంది 100 రూపాయల కోట్లు 200 300 అమ్మేదే. అది లిక్కర్ ఎంతమందికి లివర్లు పోయినాయి, ఎంతమంది తెచ్చిపోయారు, ఎంతమంది తాళ్ళు పొట్టు దిగిపోయినాయి ఆడలు అవి. మళ్ళీ మీరే ఓదారి వ్యాప్తి చేస్తారు. ఇది ఎక్కడ కర్మరా దేవుడా? ఆంధ్రప్రదేశ్ ఇదో నిజంగా నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దేశానికి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి మళ్ళీ కొట్లాడి ఏమి చచ్చిపోయి వాళ్ళు ఎన్నో అవమానాలు, దాడులు, కేసులు అన్ని భరించి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చేది. ట్యాంపరింగ్ అంటే 150 వచ్చినప్పుడు ఈవినింగ్ ట్యాంపరింగ్ జరిగిందా? అప్పుడు అది కూడా ఒప్పుకుంటావు దానికి? ఏంది అప్పుడు ఈవినింగ్ ట్యాంపరింగ్ జరగలా, ఇప్పుడు జరిగిందా? ఓట్లు అప్పుడు మాకు కూడా అంతే. అప్పుడు మాకు 39.5% మాకు వచ్చింది. మాకు తక్కువ వచ్చిందా? అవునవును 39 మీకు 23. మేమనాలి ఈవినింగ్ ట్యాంపరింగ్ అని మేమనాలా? గెలిచారు,
ఎన్నైనా మాట్లాడతాం. ఆ, మాకు కాదు 11 వచ్చినాయి, మేము మూసుకు కూర్చుంటాం. కాదు ఈవీఎం టాపిక్ రావు. ఈవీఎం టాపిక్ బీజేపీ మొత్తం దేశం మొత్తం చేయాలి కదా. ఆ బోటాబోటి ఎంపీ సీట్లు ఎందుకు గెలుస్తుంది? ఏమన్నా ఉందా? ఏంది? ఆ? మళ్ళీ 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 చెప్పండి. ఏంది మళ్ళీ చెప్పు. అదంతా ఎందుకు? ఏమి మీరు మీ తెలుసా మీ వైసీపీ రాజకీయం మీరు తెలుసు ఎప్పటికైనా సరే ఏదో క్లాస్ వార్ అంటారు చూడు మీ అన్న. అదే. ఏంది క్లాస్ సరే, వార్? ఆహా. పేదోడికి పెద్దదానికి ఇద్దాం, నిజంగా పేదోడికి పెద్దదానికి ఇద్దామే. ఆ. మీ వాడు పేదోడు బాగుపోతుంటే చూడలేడు. ఎప్పుడు యుద్ధం చేస్తాడు మీ వాడు. అంతా లేదు, ఎవరిని చేస్తాడు? అంతా పేదోళ్ళ మీద లేదు. యుద్ధం చేస్తాడు. వాడు బాగుపడుతుంటే ఇది టీడీపీ హయాంలో పేదోడు బాగుపోతుంటే మీ వాడు ఓడ్చలేడు. ఫస్ట్ ఓడ్చలేడు. మీరు మీరు ఎంత చెప్పినా నేను ఓదార్పు యాత్ర చేస్తూనే ఉండాలా, ఓదార్స్తూనే ఉండాలా, నా దగ్గర కాళ్ళ కిందనే ఉండాలా, నేను పైన ఉండాలి. రెడ్డి వాడు బుద్ధి పోగొట్టుకోడు అన్నమాట. ఏంది బుద్ధి పోవట్లేదు? మనం మా వాళ్ళు చంపేస్తుంటే మీరు ఓదార్చడం ఏం చేయాలా? ఎంతమంది చెప్పారు? చెప్పు, లిస్ట్ చెప్పు, బయట పెట్టు. మా వాళ్ళని టీడీపీలో ఎక్కువ మంది చెప్పారు. మీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఏంటంటే మనకు ప్రజలు ప్రతీకారాలు కాదు, మనకు రాష్ట్ర భవిష్యత్తు. ఇప్పటికే ఒక దాదాపు 10-20 ఏళ్ళు ఎన్నికెళ్ళింది. మేము కూడా అదే చేస్తే వానికి జగన్కి మాకేంది వ్యత్యాసం? మనం చెప్పిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలా, యువత బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలా. మేమిచ్చిన హామీల్లో ఆగండి. మేమిచ్చిన హామీలలో 90% అన్ని చేసినావులే కానీ పేదోడు కూడా తీసేసి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు మూసేసినాడు. ఎంతమంది పేదలు అలవడి చచ్చిపోయారు. కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారు. అదే అన్న క్యాంటీన్ ఎంతమంది బతికేటోళ్ళు కరోనా టైంలో? ఎంతమంది? అప్పుడు ఇంకా వేల మంది ఎంతమంది కోవిడ్ చచ్చింది? వాళ్ళు ఏంది వచ్చేది? ఏమన్నా తెలివి ఏమన్నా మారుతావా? అసలు ఏమన్నా ఉందా? అవును. ఆకలికి ఎవడు పెట్టడం లేక, హోటల్స్ లేక, తిన్నీకి బయట లేక, ఇంట్లో వాడు రోగం వచ్చి బయట ఎక్కడో పడింటే వాడు తిన్నీకి లేదు. అదే అన్న క్యాంటీన్తో వాళ్ళు సురక్షితంగా మంచిగా 5 ప్యాక్ ఇచ్చి అసలు పార్సల్ ఇచ్చేవాళ్ళు తెలుసా? ఏం మాట్లాడుతున్నాను? పౌష్టికమైన ఆహారము తక్కువ 5 రూపాయలకే పేదోడు తింటున్నాడు. పౌష్టికమైన ఆహారము 5 రూపాయలకే పేదోడికి 3 పూట్ల, అంటే రోజుకు 15 రూపాయలే. 15 రూపాయలు పడితే 3 పూట్ల కడుపు నిండా తినొచ్చు. అది మీకు ఓడ్చలేకున్నారు. పేదవాడు బాగుపడేది ఏంది? మీరు పెడితే పౌష్టికాహారం, మేము పెడితే పౌష్టికాహారం కాదు. ఏడ పెట్టారు? మీరు పెట్టమని చెప్పినా కదా, మేము కూడా పెట్టమని చెప్పి పెట్టినారు. అప్పుడంటే అప్పుడు కోవిడ్ టైం అయ్యా, కోవిడ్ టైం వల్ల మేము పెట్టలేకపోయాను. ఊరి గమ్మునుండు అంటే ఊరు ఏం మాడుతున్నాం అయినా కానీ కాదు. కోవిడ్ తర్వాత ఏమైంది? దానికంటే ముందు ఏమైంది? మీరు వద్దు నేను చెప్పిందవా? మీరు ఎంతసేపు మన జగన్ వాడు సైకో గన్ ట్రావెల్ మీరు వాడతారు. ఏమి ఆనా కూడా మిమ్మల్ని అంతే దాంట్లో ముంచి వెళ్తున్నాడు. మీరు బాగుపడరు. మీకు 11 సీట్లు ఇచ్చి కూడా ఎక్కువ అయిపోయింది. మీ మాట చూస్తుంటే మీకు 11 సీట్లు కూడా ఎక్కువే. మీరు మారరు. రాష్ట్ర ప్రజలు కూడా ఏంది ఆనందంగా ఉన్నారు. నీ అమ్మ కళ్ళకు అద్దుకొని తింటున్నారు. కళ్ళకు అద్దుకొని తింటున్నారు. అన్న ఏంది ఒకరోజు 5 ఏళ్ళు ఏం మారుతున్నావు? 5 ఏళ్ళు ఈ రోజు ఎక్కడ దాడులు జరిగినా, ఏమైనా కేసులు పెట్టినారా, ఏమైనా అరెస్ట్ జరిగినా? అసలు ప్రశాంతంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. హలో అన్న క్యాంటీన్ మాట్లాడావు, నీ సూపర్ 6 ఏమైంది? ఏం మారుతున్నావు? అన్న క్యాంటీన్ సూపర్ 6 భాగం కాదా? డిఎస్సి సూపర్ 6 భాగం కాదా? డిఎస్సి గురించి నువ్వు సూపర్ 6 అంటున్నావు కదా, డిఎస్సి నువ్వు అప్లై చేయలే? అంటే మీ విద్యార్థులు అడిగితే కదా టైం పెంచింది. ఏం మారుతున్నావు? అది మేమే. హలో మేము ఇచ్చాము, ఎలక్షన్ ముందు మేము ఇచ్చాము, మీరే కదా క్యాన్సిల్ చేసింది. ఏంది 6,000 ఉద్యోగాలు? 6,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి 5 ఏళ్ళకి మా వాళ్ళు అధికారం రాగానే మొత్తం ప్రస్తుతం మెగా డేస్ పైన చేశాడు అనుకున్నట్టు చెప్పిన హామీల భాగం ముందు అదే వదిలాడు. ఏమి కానీ నాకు పనిది మీ వైసీపీలతో మాట్లాడి మా పుర్రల్ని వేస్ట్. ఏం మీరు మారరు, గొర్రెలు అనమాట, బులుగు గొర్రెలు. మీరు మారరు. ఏమి మీరు ఎంత వాదించి కూడా వేస్ట్. మంచిగా చాలు కానీ నేను చెప్పి ఒకటి గుర్తుపెట్టుకో. నేను చెప్పాను నేను చెప్పి నిన్ను తీసుకెళ్తా అన్న క్యాంటీన్కి పోయి తిందాను రా, బాగుందో నువ్వే చెప్పు, పోదాను రా. అది ఒకవేళ బాగున్నా సరే మాకు బాగోదయ్యా. అది చెప్పు. బయట నీ బుద్ధి బయట పెట్టినావు. ఇప్పుడు నీ బుద్ధి బయట పెట్టావు, వైసీపీ బుద్ధి బయట పెట్టావు. అంటే బాగున్న ఫుడ్ ఎవడు తినకూడదు, పేదోడికి రుచి చూపించకూడదు, పేదోడు రుచికరమైన అన్నం తినకూడదు అనేది వైసీపీ వాళ్ళ బుద్ధి. కాదండి, ఇప్పుడు మేము వస్తాము, మేము తింటాము, అది మాకు బాగా నచ్చద్ది, మాకు కుళ్ళు ఉంటది. అదే చెప్తున్నా కదా, నిన్న కాక మొన్న వచ్చాడు పెట్టడం. మరి అదే ప్రజలు బాగుపడితే మీకు నచ్చదు, ప్రజలు రుచికరం అన్నం తింటే మీకు నచ్చదు. ఏమి ఓకేనా? టీడీపీలకు ఆపోజిట్ కాదు, మాకెందుకు ఆపోజిస్తారు? మేము సక్రమంగా మంచి పరిపాలన అందిస్తున్నాం, పేద ప్రజలు బాగుపడుతున్నారు, సంతోషించండి.
ఎక్కడయ్యా కంపెనీలు దాండి? ఇప్పుడు మీరు వచ్చి 2 నెలల పైన ఏం చేశారు ఇంత లోపల? ఏం చేశారు? కంపెనీలు దాండి, త్వరగా కంపెనీలు దాండి. ఏం బాధ పెట్టడం 70,000 కోట్లు మధ్యపట్నంలో స్టార్ట్ అయింది వర్క్, నీకు తెలీదా? ఈ రోజు టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్, టాటా గ్రూప్ చైర్మన్ ఆయన ఈ రోజు మీట్ అయ్యాడు చంద్రశేఖర్, నీకు తెలియదా? చూడు ఒకసారి వార్తలు పెట్టుకోండి, సాక్షులు కూడా వచ్చింది చూడు. అవునయ్యా, ఆయన మాకేంది మీరు అసలు యాడ్లు ఇవ్వడం మాకు? ఏంది ఇచ్చేది బొంగు మీకు? ఎందుకు డబ్బులు వేసి బొక్క? అది అవినీతి చూసారా? అంటే అంటే ఈనాడుకి మీ ఓట్లకి వాటికి ఇచ్చుకుని మమ్మల్ని నాశనం చేస్తారు మీరు. ఏంది మా మాట ఈనాడు అంటే సర్లే కానీ ఉంటా, నాకు పని నువ్వు ఇవన్నీ కాదు కానీ మీ బ్లూ బ్యాచ్ మీ బుద్ధి అయితే బయట పెట్టుకున్నారు చూడు. వాడు సర్వే శంకర్ వాడంతే బాగుపడుతుంటే బిచాలు ముచ్చేస్తా అంటాడు ఎమ్మెల్యే, వాడు 2 ఎమ్మెల్యే ఇప్పుడు వాడు అంటే సజ్జలు వాడు మీటింగ్ తాడపల్లి కొంపలు పెట్టినాడు, మీటింగ్ అంటే ఫెసిలిటీ పెట్టినట్టు వాడు అన్నాడంటే వాడంటే జగన్ గారు అనిపించింది వాడు అనేది. అంటే వాడి నోట అందుకే క్లాస్ వారు పేదలకు పెద్ద ఇద్దాం అన్నాడు చూడు, అదే నిజం. వాడు జగన్ గారు వాడు సైకో గాడు. అవునవును తెలిసిపోతుంది లేదు జనాలు. ఇప్పుడు ప్రజలు చూడు అన్న క్యాంటీన్ దగ్గరకు ఆ మాట అడుగు చెప్తారు. అన్న క్యాంటీన్ దగ్గరకు పోయి పేదల పార్టీ ఎవరిది పెద్దల పార్టీ ఎవరిదో అడుగుపో చెప్తారు నీకు. ఓకేనా? అడుగు పోయింది దాంట్లో అన్నం తినమని అడుగు దాంట్లో. ఓకే ఓకే సర్లే ఉంటా, నాకు ఇది పనింది, వేరే పనింది, వేరే కాలం మీరు వాదించి కూడా వేస్తూ ఊరికే టైం వేస్ట్ కానీ. ఏంది భయపడమా? నువ్వే అంటున్నావు ఏమో బాగుంటది, మీరు బాగుంటే మేము ఒక్క మాకు ఈర్చా కడుపు నొప్పి ఉంటది అని చెప్పి నువ్వే చెప్తున్నావు. ఇటువంటి మూర్ఖులతో మేము మూర్ఖులతో వాదించము. మూర్ఖులు ఊరికి అట్లా వాగుతుంటారు కానీ దానివల్ల ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఏమైనా ఉండాలో మాట్లాడేందుకు. టైం వేస్ట్ ఊరికి మీద మాట్లాడి.